ట్రంప్ సుంకాల మోతతో ఇండియా అమెరికా నడుమ హై టారిఫ్ టెన్షన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 దఫాలుగా చర్చలు జరిగాయి. అవి సఫలం కాకపోవడంతో భారత్పై 2 దఫాల్లో 50% టారిఫ్లు విధించారు ట్రంప్. అదే సమయంలో భారత్ వెనకడుగు వేయలేదు. ట్రంప్ ఎంత హెచ్చరించినా రష్యా నుంచి చమురు కొనడం ఆపలేదు. అటు భారత్పై వాణిజ్యం కయ్యం పెట్టుకున్న ట్రంప్పై స్వదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందా అనే అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మరో దఫా చర్చలు జరుగుతున్నాయి. అమెరికన్ చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్ అర్ధరాత్రి ఇండియా చేరుకున్నారు. ఢిల్లీలో ట్రేడ్ అగ్రిమెంట్ పై చర్చలు జరుగుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఇవాళ జరిగే చర్చలో ఒక పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు భారత్ అమెరికా మధ్య నెలకొన్నటువంటి టారిఫ్ వివాదాలకు పరిష్కరించేందుకు కీలకమైనటువంటి చర్చలు జరగనున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోగిస్తున్నటువంటి ఏవైతే ఈ సుంకాల మోత మాత్రం ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఒక దేశంతో సరైనటువంటి విధంగా ఏదైతే దౌత్య సంబంధాలు కొనసాగాలంటే పూర్తి స్థాయిలో ఈ సుంకాలకు సంబంధించినటువంటి తగ్గింపులే ఉండాలి, కానీ హెచ్చింపులు అనేటివి ఉండొద్దనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తుడు చెప్తున్నటువంటి అంశం. కానీ ఇతర దేశాలపై ఏదో కోపంతోనో లేదంటే మరో కక్షతోనో వ్యవహరిస్తున్నటువంటి విధంగా ట్రంప్ సుంకాల మోత మోగిస్తూనే ఉన్నాడు. అయితే ప్రత్యేకంగా భారత్ విషయంలో మాత్రం భారత్ రష్యా నుంచి ఈ ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నటువంటి విషయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఈ సుంకాల మోత మోగిస్తున్నామనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని వైట్ హౌస్ సైతం పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమ దేశానికి కావాల్సినటువంటి ఆయిల్ను మొత్తం కూడా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటామనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మరోవైపు అమెరికాతో తమకున్నటువంటి దౌత్య సంబంధాలను కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నాము, కానీ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు వీటిపైన చర్చలు కూడా జరగాలని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దీనికి సంబంధించి గతంలోనే దాదాపు 5 సార్లు ఈ ఏదైతే ట్రేడ్ టాక్స్ జరిగాయి, కానీ కొలిక్కి రాలేదు. సో ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి వ్యాపార ప్రతినిధి ఈరోజు నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు, బ్రెంటన్ లించ్. సో ఆయనతో దేశానికి సంబంధించినటువంటి కామర్స్ శాఖలో ఉన్నటువంటి సెక్రటరీ రాజేష్ అగర్వాల్ బృందం ప్రత్యేకంగా భేటీ కాబోతుంది. సో ఇప్పటి వరకు భారత్ పైన ఏ విధంగానైతే 50% టారిఫ్లు విధించారో ఆ తర్వాత విధిస్తూ వస్తున్నటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల భారత్ ఏ విధంగా నష్టపోతుంది. ముఖ్యంగా భారత్ ప్రత్యేకంగా ఫార్మాకు సంబంధించినటువంటి ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, లెదర్, టెక్స్టైల్స్ తో పాటు డైరీ ఉత్పత్తులను కూడా ఒకవైపు అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంది. సో వీటన్నిటిపైన ఎప్పుడైతే ఈ టారిఫ్లు పెంచుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా భారత్కి ఇవి నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయా ఉత్పత్తులు ఎవరైతే ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా ఉంటుందనే విషయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సో అమెరికా మాత్రం ఏ విధంగానైతే అంటే వీటితోనే సరిపోదు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఐటీ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇలా ఎన్నో అంశాలు కూడా భారత్ అమెరికా మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటినీ పూర్తి స్థాయిలో కొనసాగించాలనుకుంటే ఇప్పుడు అమెరికా ఏ విధంగానైతే భారత్ పైన విధిస్తున్నటువంటి టారిఫ్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటన్నిటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెంచుతున్నటువంటి టారిఫ్లను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో విదేశాంగ శాఖ, దాంతోపాటు కామర్స్ కి సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ పూర్తిగా ఒక లీడ్ ను తయారు చేశాయి. వాటికి అనుగుణంగానే ఈ రోజు జరిగేటటువంటి చర్చల్లో ఏ రంగాలు ఈ ప్రభావితం అవుతున్నాయి, వాటిని తగ్గించాలంటే ఎంత మేరకు తగ్గించాల్సి ఉంటుందనే అంశాలపైన ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ చర్చలు ఇప్పటితోనే పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోయినప్పటికీ కూడా వీటి వల్ల ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఈ టారిఫ్ వివాదాలకైతే పరిష్కారం దక్కే అవకాశం ఉంటుందని అటు వాణిజ్య వర్తకులతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కామర్స్ శాఖకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.